మంత్రం అంటే ఏంటి? మనన, మనన త్రాయతే మంత్రం అని ఏదంటారంటే, మనం మననం చేసేది ఏదైనా మంత్రమేనబ్బా. ఎప్పుడైతే మనం మననం చేస్తామో ఏ విషయాన్నైనా, ఆ విషయం మెటీరియలైజేషన్‌కి వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది? మనకి పరమాత్మ తత్వానికి పిసరంత కూడా తేడా లేదు కాబట్టి. కాకపోతే మన మననం ఎలా ఉంటుంది? మన దగ్గర 3 గుణాలున్నాయి. సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిలో ఈ 3 గుణాలు ఉండనే ఉన్నాయి. అంటే ఏంటి? శరీరం ఉంది. లోపల ఆ శరీరాన్ని నడిపించడానికి ఒక జ్ఞానం ఉంది. ఈ శరీరం జ్ఞానంతో పాటు దానికి ఒక ప్రాణం ఉంది. అంతే కదా! చీమ ఉంది. చీమకి పంచదారలో నుంచి ఇసుకను ఎట్లా తేడా చేస్తుంది? దానికి జ్ఞానం ఉంది. దానికి శరీరం ఉంది. తర్వాత దాంతోపాటు ప్రాణం ఉంది. అంతే మన ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? భగవతత్వంలో చెప్పింది ఏంటి? ప్రకృతే ఇదంతా. ప్రకృతి అంతా కూడా నానించే వచ్చింది. మారుతుంది అంటే మరణం అని అర్థం. అది ప్రతి జీవికి ఉన్నది, జరిగిపోతుంది. కానీ వాళ్ళేం చెప్పారు? ఇలా మారకుండా ఉండేటువంటి స్థితి ఒకటి ఉన్నది. అదే భగవతత్వం. అది నిర్వికల్పం, నిరాకారం, నిర్గుణం. నువ్వు కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు. కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి కనుక పాటించావంటే వెళ్ళొచ్చు అని మన ఋషులు వాళ్ళు స్వచ్ఛంగా ఉండి కొన్ని మంత్రాలను వాళ్ళు దర్శించారు. దర్శించడం అంటే ఏంటి? వాళ్ళు విన్నారు, వాళ్ళు గ్రహించారు. ఆ గ్రహించిన మంత్రాలని మొత్తం జీవత్వంలో ఉన్నటువంటి ప్రతి మనసు ఉన్నటువంటి ప్రాణికోటి ఎలా అభివృద్ధి చెందాలో వాళ్ళు చెప్పారు. వాటిని ఫస్ట్ ఏం చెప్పారు? వాళ్ళు ఒక మంత్రం ఇచ్చారు. మంత్రం అంటే ఏంటి? మళ్ళీ ఈ మంత్రాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? మళ్ళీ పంచభూతాలకే. పంచభూతాల్లో తయారైనటువంటి శరీరమే మనది. మనం కూడా పంచభూతాల్లో భాగమే. అంటే పంచభూతాల్లో భాగమే మనం, మళ్ళీ భగవతత్వంలో కూడా మనం భాగమే. ఈ మంత్రం ఎక్కడ చెప్పారు? అమ్మ ఈ మంత్రం తీసుకో, ఇదిగో ఇలా అమ్మవారికి ఇలా పూజ చెయ్యి, చేసిన తర్వాత నువ్వు కాసేపు కూర్చొని చేయాల్సి వస్తుంది. అది అయిపోయిన తర్వాత నువ్వు దానికి ఒక అనుష్ఠానం ఉంది. ఇదిగో ఇట్లా నువ్వు దానం చేయాలి, ఇదిగో ఇట్లా అందరికి అన్నదానం చేయాలి, లేకపోతే ఎవరన్నా ఏదైనా అడిగింది ఇవ్వాలి అని చెప్పి మొట్టమొదట మంత్రం చెప్పారు. ఏంటి అసలు మంత్రం? మంత్రానికి మామూలు మాటకి తేడా అయింది. మంత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులో నుంచే మంత్రం వస్తుంది. మాట ఎక్కడి నుంచి వస్తుంది? మన మనసులో నుంచే వస్తుంది. కాసేపు మనం మాట ఆపేసామనుకోండి, మౌనంగా ఉంటాం. లోపల అసలు ఆలోచన ఆగిపోయిందంటే మనకి మాట రాదు. అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పిన మంత్రం ఏంది? ఎండ్ పాయింట్ చెప్పారు. ఓం నమ శివాయ అన్నారనుకోండి, ఓం ఆగుతాం, నమః ఆగుతాం, శివాయ ఆగుతాం. దాని తర్వాత మళ్ళీ ఏమైనా సబ్సిక్వెంట్ ఈవెంట్ ఏమైనా ఉందా మంత్రానికి? ఏమీ లేదు. అంటే కట్ అయిపోతుంది అనమాట. ఇలా కట్టవంగా మనం ఏం గ్రహిస్తాము? ఈ మంత్రం కనుక మనం చాక్లెట్ తింటున్నంత నిదానంగా కనుక చేయగలిగితే ఓంకి మధ్యలో గ్యాప్ వస్తుంది, నమఃకి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆ నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది మంత్రం అంటే, వేరే ఏం కాదు. మిగిలిన మన ఆలోచనలన్నిటికీ కట్టింగ్ ఉంటుంది. అంటే ఇదేదో జరిగింది, నెక్స్ట్ ఇది వస్తుంది, అది వస్తుంది. మంత్రానికి అది లేదు. అది ముందు మంత్రం. రెండోది ఏం చెప్పారు వాళ్ళు? ఇంకా మంత్రం ఏం చెప్పారు? పుష్కరాలకు పో, 12 ఆదిత్యులు వస్తారు, నీ బుద్ధి వికాసం చెందుతున్నాడు. మూడోది ఏం చెప్పాడు? యంత్రం చెప్పాడు. ఎదురుగా కూర్చోబెట్టుకుని పూజ చేసి